మహాకవి ధూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి రెండవ పద్యానికి స్వాగతం. వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారంబున నిల్చి నిర్వాణశ్రీ చెరబట్టజూచిన విచారద్రోహము నిత్య కళ్యాణ క్రీడలన్ వాసి దుర్దశల పాలై రాజలోకాధమశ్రేణీ ద్వారము దూరజేసిదిపుడో శ్రీకాళహస్తీశ్వరా. ముఖ్యమైనటువంటి పదాలకి అర్థాలు తెలుసుకుందాం. వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారంబున నిల్చి. వాణీ వల్లభుడు అంటే సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి బ్రహ్మ. ఆయనకు కూడాను కైలాస ద్వారం దగ్గర లోపలికి వెళ్ళాలి అంటే అనుమతి తీసుకుని వెళ్ళాలి. నిర్వాణశ్రీన్ అంటే మోక్షలక్ష్మి. నిత్య కళ్యాణ క్రీడలన్వాసి అంటే ఎప్పుడూ చేయవలసినటువంటి మంచి పనులని చేయకుండా ఉండటము అని అర్థం. ఈ పద్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇందులో కఠినమైనటువంటి పదాలైతే ఎక్కువ లేవు, కానీ పద్యం భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎంతటి మహాభక్తుడైనా కూడాను తన తాహతుకు మించినటువంటి కోరికను కోరుకున్నప్పుడు పరమాత్మను ప్రసాదించడు. ఇందుకు ఉదాహరణగా రెండు చిన్న విషయాలను చెప్పుకుందాం. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళిద్దరూ కూడాను చావు లేనటువంటి వరాన్ని కోరుతారు. బ్రహ్మదేవుడు అది ఇవ్వటం కుదరదు అని ఇవ్వడు. విభీషణుడు ఏం కోరుకుంటాడంటే ఎప్పుడూ కూడాను పరమాత్మ మీద భక్తి ఉండే వరం కోరుకుంటాడు. ఆ వరం ఇస్తూ బ్రహ్మదేవుడు అతనికి చిరంజీవిత్వాన్ని వరంగా ఇస్తాడు. అంటే ఎవరికి ఏ అర్హత ఉంటే అదే ఇస్తాడు. అలాగే ఇంకొకటి, అర్జునుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి పాశుపతాస్త్రంతో పాటు అనేకమైనటువంటి ఇంకా మంచి అస్త్రాలను కూడా ప్రసాదిస్తాడు. సంతోషించి ఇంకా ఏదైనా వరాలు కోరుకో అంటాడు. అర్జునుడు అంటాడు మోక్షం ఇమ్మంటాడు. శివుడు అంటాడు, నాయన నీకు ఈ జన్మలో మోక్షాన్ని పొందేటటువంటి అర్హత లేదు, తర్వాత జన్మలో అది సాధిద్దువు గాని అని చెప్తాడు. అంటే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎంత తపస్సు శక్తి ఉన్నప్పటికీ కూడాను మనం కోరవలసిన దానికంటే ఎక్కువ కోరినప్పుడు పరమాత్ముడు ఇవ్వడు. ఈ పద్యంలో కూడాను ధూర్జటి అదే అనుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు కూడా నీ ద్వారం నుంచి, కైలాస ద్వారం నుంచి ప్రవేశించాలి అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి ద్వారం దగ్గర నేను నుంచుని నిన్ను మోక్షం ఇవ్వమని అడిగాను. బహుశా నా భక్తికి ఆ మోక్షం అనేటటువంటిది చాలా పెద్ద కోరికేమో, అలా అడిగానని నువ్వు కాస్త కోపగించుకుని నన్ను రాజుల ఆస్థానంలో పనిచేసేటటువంటి కొలువు అటువంటిది నాకు ప్రసాదించావా స్వామి? నా అర్హతకి మించినటువంటి కోరికని నేను కోరి ఉంటే నన్ను మన్నించు తండ్రి అని బాధగా వేడుకుంటున్నాడు ధూర్జటి. పద్యం యొక్క మొత్తం భావాన్ని పరిశీలిద్దాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, సరస్వతీదేవికి భర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా ప్రవేశింప శక్యము కాని నీ వాకిటిలో నిలిచి మోక్షలక్ష్మీదేవిని పొందాలని కోరుకోవటం నేను చేసిన దోషమని నీవు భావించావేమో. నిత్యము శుభకరములైనటువంటి పనులను వదలి దుర్దశల పాలై నీచులైన రాజుల యొక్క కొలువులో ప్రవేశించేటట్లు చేశావు కనుక అది గనక తప్పు అనుకుంటే నన్ను మన్నించు తండ్రి అని ధూర్జటి వేడుకుంటున్నాడు.